ఇక ఇవాళ కూడా మొత్తం శ్వేతపత్రంలో వీళ్ళు ఏదో సాధించినట్టు ఆలుళ్ళే పెట్టే ప్రయత్నం చేసింది. విద్యుత్పై విచారణ, ఛత్తీస్గఢ్ నుండి కరెంట్ కొనుగోలు, కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ. ఇక నిన్న నుండి రేవంత్ రెడ్డి ఒక్కటే మాట అంటాడు, విచారణ, ఎంక్వైరీ, జైల్లో వేస్తాం, అందరినీ జైల్లో వేస్తాం, ఎవడెవడు దొరికినా, ఎంత పెద్దోడు దొరికినా, వాడు ఇంతటోడైనా జైల్లో వేస్తాం అంటాడు. 5 సంవత్సరాల్లో ఒక్కరిని జైలు వేసినా చూస్తాం మేము కూడా. ఒక్కరినే నిజంగా ఇంత అప్పులైనాయని మీరు అంటారు కదా, మరి ఆ అప్పులు ఎవరు చేసిండ్రు? నిజంగా అప్పులు తీసుకొచ్చి తెలంగాణ ప్రజల జీవితాలు కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏమైనా అభివృద్ధి కానీ చేసిండ్లా, దోసుక తిన్నారా అనేది ఒక్కరు దొరికినా ఆ ఒక్కరిని జైలు ఎత్తే రేవంత్ రెడ్డి నీతిపరుడే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నీతిపరురాలే అనుకున్నాం. అది లాగ్ బుక్స్ మాయంపై నిజ నిర్ధారణ కోసం అఖిలపక్షం అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని యాదాద్రి భద్రాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుండి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి మునుపటి భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై న్యాయ విచారణ, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గురువారం నాటి సభలో రాష్ట్ర విద్యుత్ పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టి లఘు చర్చను చేపట్టింది. అదే కొంచెమే అన్నారు. సీఎం మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంతో పాటు భద్రాద్రి పవర్ ప్లాంట్, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, వ్యయాలపై న్యాయ విచారణ చేయిస్తాం. ప్రతిపక్ష పార్టీ కూడా న్యాయ విచారణ కోరటంతో ఆ ప్రకారమే చర్యలు తీసుకుంటాం. ఇందుకు సంబంధించిన చర్యలను ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క చేపడతారు. రాష్ట్రంలో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు, రైతుల ఆత్మహత్యల పైన కూడా విచారణ చేయిస్తాం. బాగున్నది. ఇప్పుడు ఇక్కడ ఎక్కడున్నా అంటే విచారణ చేయిస్తామని రేవంత్ రెడ్డి అంటే చలో విచారణ చేపి దమ్ముంటే అని హరీష్ రావు అంటాను. మీకు దమ్ముంటే ఇదే నీటి ప్రాజెక్టులకు సంబంధించి, ఇదే విద్యుత్కు సంబంధించి మీకు దమ్ముంటే చేయండి, ఎంక్వైరీ చేయండి. ఆడేం తేలుతుందో ఏ చర్చకైనా సిద్ధమని జగదీశ్వర్ రెడ్డి కూడా అంటాను. నిన్న జగదీశ్వర్ రెడ్డి భలే మాట్లాడిండే, మోసం అర్రనీయలేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి. ఈ రోజు ఒకటి చెప్తున్నా, నువ్వు 10-12 గంటలు ఎక్కువ చేయలేదు, 24 గంటలు సభ్య పెట్టి సార్ 9 గంటలు ఎక్కువ లేదు. దీని మీద వాళ్ళు మాట్లాడమని చెప్పండి సార్. యావరేజ్ అంటే 9 గంటలు ఎక్కువ చేయలేదంటే ఏంది? 24 గంటలు ఉంటుంది. 24 గంటలను 10, 10ను 9, 19 అవుతుంది. 24 గంటలు కదా. ఎటు మాట్లాడుతాడో కోమటిరెడ్డి బ్రదర్. 9 గంటలు ఎక్కువ లేదు, దీని మీద వాళ్ళు మాట్లాడమని చెప్పండి సార్. 9 గంటలు ఎట్లా ఎక్కువ ఇస్తారా? భలే ఉన్నది. ఈ రోజు ఒకటి చెప్తున్నా, నువ్వు 10-12 గంటలు ఎక్కువ చేయలేదు, 24 గంటలు సభ్య పెట్టి సార్ 9 గంటలు ఎక్కువ లేదు. దీని మీద వాళ్ళు మాట్లాడమని చెప్పండి సార్. యావరేజ్ అంటే ఏంటి సార్? వాట్ ఈస్ యావరేజ్ చెప్పండి ఒకసారి. యావరేజ్ అంటే రోజుకి 24 గంటలు ఉంటుంది అధ్యక్ష. వారు తెలుసుకోవాల్సిన విషయం, రోజుకి 24 గంటలు మాత్రమే ఉంటుంది. 24 గంటలు ఒక రోజు అంటారు ఎప్పుడైనా. రోజుకి 28 గంటలు 30 గంటలు ఉండదు. ఒక రోజు 12 గంటలు ఇచ్చి ఓ రోజు 30 గంటలు ఇస్తే యావరేజ్ 19 వస్తుంది. కానీ ఎన్ని గంటలు రోజుకి ఇస్తే యావరేజ్ 19 అవుతుందో చెప్పాలి లెక్క. వారు అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫెయిల్ అయిపోయింది, కోమటిరెడ్డి బ్రదర్స్ ఫెయిల్ అయిపోయింది. నిన్న ఇజ్జత్ తీసిండు జగదీశ్వర్ రెడ్డి, తలెత్తుకొని ఇజ్జత్ తీసిండు. వీళ్ళు ఉండేటోళ్ళు ఉండక ఈయనను గోకిన్లు, జగదీశ్వర్ రెడ్డిని గోకిన్లు. జగదీశ్వర్ రెడ్డిని గోకగానే ఏమన్నాడు? ఒకటే మాట్లాడినాడు, మీరు నా గురించి మాట్లాడతానులా, డబ్బుల కోసం పార్టీలు మారిన దొంగలు మీరు, 18,000 కోట్ల కోసం బీజేపీ లాంటి దొంగ పార్టీలకు చేరిన దొంగవు నువ్వు, నా గురించి మాట్లాడతానా అన్నాడు జగదీశ్వర్ రెడ్డి. ఈ ఇద్దరు అన్నదాములు తల కిందికేసి సైలెంట్ గా కూర్చున్నారు. మళ్ళీ ఏకంగా 19 గంటల కరెంట్ అంటాడు. 19 గంటలు ఎట్లుంటది? 24 గంటల ఓ దిక్కు అవగాహన ఉంటే ఈ మంత్రి గారా ఆ మంత్రి గారా ఎవరు చెప్తారో, లేదు అంటే మీరు రాసిన శ్వేతపత్రమే అబద్ధమైన విషయం, అవాస్తవాలతో కూడుకున్న శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసిన విషయాన్ని వాళ్ళు ఒప్పుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ రోజు ఒకటి చెప్తున్నా, నువ్వు 10 మేము ఒకటే మాట సూటిగా మేము అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం 24 గంటలు అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదా లేదా? ఎటువంటి అప్పు లేకుండా
ఒక రూపాయి కూడా మేము ఇప్పటి నుంచి అప్పు చేయకుండానే ఈ ప్రభుత్వాన్ని నడుపుతాం, ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్స్తామని కనుక వారు అంటున్నట్టుంది. అంటే సంతోషమే, దేశంలో కాదు ప్రపంచంలో రికార్డ్ అవుతుంది. తప్పకుండా వారు ఏం సాధించాలని నేను కోరుకుంటున్నా. రూపాయి అప్పు లేకుండా ఇప్పటి నుంచి ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ విద్యుత్తును అన్ని రంగాల వినియోగదారులకు 24 గంటల విద్యుత్తును ఇస్తూ తప్పకుండా దేశానికి ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. మాకేం వేరేది లేదు. ఎందుకంటే ఈ రాష్ట్ర భలే ఇరికిస్తాను వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ ను భలే ఇరికిస్తాను. అంటే 9 సంవత్సరాల అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడి వీళ్ళకి అనుభవం వచ్చింది. వాళ్ళు 10 సంవత్సరాల అధికారం కోల్పోయి కాంగ్రెస్ వాళ్ళకు ఏం మాట్లాడాలో తెలియలేదు, తెలిస్తే లేదు కూడా. ఎందుకంటే 10 సంవత్సరాలుగా వాళ్ళకి మాట్లాడే అవకాశం వీళ్ళు ఇవ్వలేదు బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి, కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత కరెంట్ ఇస్తాను, నిజంగా ఇస్తానులా అని కూడా పోయి దుర్మార్గులు ఎప్పుడు చెక్ చేయలే కాంగ్రెస్ వాళ్ళు. పడికేసుకొని మంచి ఇంట్లో అయినారు. ఇప్పుడు అవన్నీ వీళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి ఎట్లా ఎవడన్నా అధికార పక్షమోడు కౌంటర్ ఇస్తే ప్రతిపక్షం వాళ్ళు వీళ్ళలాడతారు. ఇప్పుడేం జరుగుతుందంటే అసెంబ్లీలో ప్రతిపక్షం వాళ్ళే కౌంటర్ ఇస్తాను, అధికార పక్షం వాళ్ళు సపరేట్గా సైలెంట్గా చేతులు కట్టుకొని కూర్చుంటాను. ఇదో విచిత్రమైన కథ జరుగుతుంది అసెంబ్లీలో. మొత్తానికైతే నిన్న ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ తేలకాండ వేసి సపరేట్గా సైలెంట్గా కూర్చున్నారు. మొత్తానికి మరి రేవంత్ రెడ్డి గారు ఎవరిని జైలు ఎత్తారో చూడాలి. అన్నిటి మీద విచారణ అంటారు.